ఆయన ఆడి పంపించేసి, అంటే ఇది కేవలం ఇక్కడ నీ మిత్రులకి వెసులుబాటు కల్పించడం కోసం ఇక్కడ బంద్ చేసావు, అక్కడేమో ఆక్షన్ పంపించేసావు. ఏంటంటే ఆక్షన్ కూడా పంపించాలని కోసం. అయ్యా అందుకోసం ఏం చెప్తా ఉన్నా అంటే ఈరోజు ఇంత చరిత్ర మీ వెనకబెట్టుకొని 42,000 మంది ఉద్యోగస్తులు నేరుగా పనిచేసేటువంటి పర్మనెంట్ ఉద్యోగస్తులు, 22,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, దాదాపు ఇంకో 50,000 మంది పరోక్షంగా ఆధారపడి బతికేటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంబంధించిన ఈ వ్యవస్థని సర్వనాశనం చేసి నీ కుటుంబ అవసరాల కోసం ఈరోజు తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కేంద్రం వాళ్ళు ఏదో ఆక్షన్ పెట్టడానికి ముందుకు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు తయారయ్యారు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం చాలా స్పష్టంగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి కోల్ మినిస్టర్ని కలిశాం. సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నింటినీ కనీసం ఇప్పటికైనా మీరు కొంత నిర్ణయం తీసుకొని మాకే అలాట్ చేయండి అని అడిగాం, ఆక్షన్ లేకుండా. మీలాగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలా మేము కుట్ర చేయలే, అది ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడిగాం. అడగటమే కాదు, ఇప్పుడు కూడా ఏదో తెలంగాణ మీద విపరీతమైన ప్రేమ ఉందని మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రివర్యులు, మరి మన రాష్ట్రానికి సంబంధించిన ఆయన కోల్ మంత్రిగా వచ్చారు, బొగ్గు మంత్రిగా. తెలంగాణలో తలమానికమైనటువంటి ఈ శాఖ మీ దగ్గరకు వచ్చింది, వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు మీరు దేశవ్యాప్తంగా కోల్ మైన్స్ సంబంధించి ప్రారంభం చేస్తా అని చెప్తా ఉన్నారు కాబట్టి దాంట్లో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు గని వేలం వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని సంబంధించి కూడా సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని కలుస్తాం, వారికి విజ్ఞప్తి చేస్తాం. గోదావరి పరివాహ ప్రాంతంలో ఈ సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నీ కూడా ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారం ఆక్షన్లో పెట్టకుండా వీటన్నింటి, ఇది కూడా గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థే కాబట్టి దీని వరకు ఎగ్జామ్షన్ ఇచ్చి కేటాయించే కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం, రాతపూర్వకంగా కూడా ఇస్తాం. ఇవ్వటమే కాదు, వారిని రిక్వెస్ట్ చేస్తాం. మీరే కాదు, అవసరమైతే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి మనం విజ్ఞప్తి చేద్దాం, మీరు సమయం తీసుకోండి. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా పిలుస్తాం, వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి ప్రధానమంత్రి గారిని కలుస్తాం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది ఎవరో ఒక్కడి కోసం చేసేది కాదు. డెలిగేషన్, ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా తీసుకొని వస్తాం. మీరు టైం తీసుకోండి, తెలంగాణ ఆస్తుల్ని కాపాడండి, సింగరేణిని కాపాడండి అని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తాం. అందరిని తీసుకొని వస్తామని వారిని కలిసి ప్రత్యేకంగా రిక్వెస్ట్ కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకుని నిర్ణయం చేసింది. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాంక్షించి మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. సింగరేణి ఆస్తుల్ని, వ్యవస్థని కాపాడటం కోసం మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. ఆ ఉద్యోగాలు ఇది సింగరేణి బంద్ అయిపోతే ఆ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ ఈరోజు సింగరేణి వ్యవస్థలో ఉన్నటువంటి ఎలక్టెడ్ రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా కలిసి మాకు ప్రత్యేకంగా లేఖ కూడా ఇచ్చారు. సింగరేణిని కాపాడటం కోసం ఇక్కడ ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని సింగరేణికే కేటాయించేటట్టుగా చూడండి, దాని మీద మనం అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి కూడా వారు లెటర్ ఇచ్చారు ఇంతకుముందే గతంలో. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, రాష్ట్రంలో నిజంగా మీకు మేము టైం తీసుకుంటాం, కిషన్ రెడ్డి గారిని అడుగుతాం,
నరేంద్ర మోడీ గారి టైం కూడా అడుగుతాం. మీకు ఏమాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీ ఇంకా ఉండి 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ బాధ్యత ఉంటే మీరు కూడా ఆ డెలిగేషన్లో వచ్చి గతంలో మీరు చేసిన తప్పుల్ని ఏదో ఆ యాక్ట్కి మద్దతు ఇచ్చి